కృష్ణరాజు అని జగన్కి ప్రెస్ మీట్లకి స్క్రిప్ట్ ఇచ్చే కృష్ణరాజు మహిళల గురించి, అమరావతి మహిళల గురించి కించపరుస్తూ మాట్లాడటంపై మీ అభిప్రాయం? వాళ్ళు అమరావతి రైతులు కూడా 5 సంవత్సరాలు వాళ్ళు పోరాటం చేసి వాళ్ళు నానా తిట్లు, నానా తన్నులు, నానా రకాలుగా ఇబ్బందులు పెట్టినా కూడా ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ఇవాళ కృష్ణమరాజు కొమ్మినేని పక్కన కూర్చోబెట్టుకొని డిబేట్లో కృష్ణమరాజు గారిని ఇష్టం వచ్చినట్టు అది దేవతల రాజధాని కాదు వేసల రాజధాని అనే ఒక మాట మాట్లాడారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది మాత్రం చాలా తప్ప. రాజధాని మహిళలకు కాదు, 5 కోట్ల ఆంధ్రుల మహిళలకు కూడా మీరు క్షమాపణ చెప్పవలసిందే. రేపొద్దున చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని వాళ్ళకి నోటీసులు మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, వాళ్ళకి శిక్షలు పడాల్సిందే. అంటే అమ్మ చుట్టుపక్కల అంటే ఆ గుంటూరు, కృష్ణా గుంటూరు ఉన్న మహిళలను కూడా కించపరుస్తూ మాట్లాడటం అసలు, అంటే వాళ్ళ బంధువులు కూడా పక్క రాష్ట్రాల్లో ఉంటారు కదా, వాళ్ళని కూడా అన్నట్టేనా? తల్లిని కించపరిచాడు, చెల్లిని కించపరిచాడు, ప్రజల్ని కించపరిచాడు. ఆయన కించపరిచింది ఎవరిని? వాళ్ళకి ఎవరంటే ఆడవాళ్ళంటేనే గౌరవం లేదు. వేసిల రాజధాని అని అడుగుతున్నావు. నేను ఇప్పుడు నీ ఇల్లు, భారతిరెడ్డి గారి ఇల్లు ఎక్కడుంది? అదే రాజధానిలో ఉందా లేదా? ఉంది. అదే మాట నిన్ను అంటే ఎలా ఉంటుంది? నీ ఆడపిల్లలు ఉన్నారు, నీ తల్లి ఉంది, నీ చెల్లెలు ఉన్నారు, వాళ్ళకే రక్షణ లేదని నువ్వు ఇవ్వట్లేదు. ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏమిస్తావు? నువ్వు కృష్ణ రాజు గారిని వాళ్ళని ఖండించి నువ్వు ఇంతవరకు కూడా వాళ్ళకి ఏంటి ఎందుకు మాట్లాడారని ఖండించిన పాపాన్ని నువ్వైతే పోలేదు ఇంకా. అంటే ఇప్పుడు అమరావతి చుట్టుపక్కల 150 సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థల్లో సెక్స్ వర్క్ వయసులు 5 ఎంత ఉన్నారు, అది ఇదని మాట్లాడుతున్నాడు ఆయన. 5 సంవత్సరాలు డెవలప్ లేదు కదండి. 5 సంవత్సరాలు ఆయన అదే చేశాడేమో మరి. 5 సంవత్సరాలు డెవలప్ చేయకుండా డెవలప్ చేశాడేమో తెలియదు జనాలకు. మరి ఇప్పుడు మరి డెవలప్ వస్తుంది కదా, ఏం చేయాలో అర్థం కాక బురద జల్లటానికి ఏదో తీసుకురావాలని చెప్పి వాళ్ళు కంకణం కట్టుకొని కూర్చున్నారే తప్ప ఇలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళకి వంద తగిన శిక్ష అయితే పడాలి. దేవతల రాజధానిని కొంతమంది వైసీపీ నేతలు కానీ జగన్మోహన్ రెడ్డికి ప్రెస్ మీట్లకి స్క్రిప్ట్ రాసి ఇచ్చే కృష్ణరాజు అనే వ్యక్తి నేను మాట్లాడుతూ రాజధాని దేవతల రాజధాని కాదు, అది అవసరాలకి సెక్స్ రాజధాని అట్టమై మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? మహిళలు, అమరావతి మహిళలు కించపరుస్తూ మాట్లాడుతున్నారు. ఏమండి, అమరావతి మహిళలే కాదు ఆంధ్రప్రదేశ్ మహిళా లోకాన్ని కించపరిచేలాగా సాక్షి టీవీ, మరి సాక్షి న్యూస్ పేపర్ కానీ సాక్షి టీవీ కానీ నడుస్తుంది భారతిరెడ్డి గారే కదా. ఆవిడికి జ్ఞానం ఉండాలి కదా. మీడియాలో ఎవరిని పిలుస్తున్నామో, ఎవరు ఎలా మాట్లాడుతున్నారో అనేది చూసుకోవాలి కదా. అలాంటి ఆవిడ కూడా అలా వదిలేసేసి ఆయన మరి వేసలు అని అనేసరికండి మహిళలు చాలా బాధాకరమైన విషయము. ఏమండి, ఒక రాజధాని అమరావతి 35,000 ఎకరాలు ఇచ్చారంటే మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, పిల్లల భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తు కోసం, రాబోయే తరాల భవిష్యత్తు కోసం వాడికి మాట్లాడటం చేత కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పేపర్ ఇస్తాడు. పోనీ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా చక్కగా మాట్లాడతాడా? అసలు రాసి ఇచ్చినవాడికి మాట్లాడటం రాదు, ఈ చదివేవాడికి మాట్లాడటం రాదు. ఇంకేం చెప్తాము? గత 5 సంవత్సరాల్లో వాళ్ళ పాలన, 5 సంవత్సరాల్లో రాజధాని మహిళల్ని రోడ్డు మీద కూర్చోపెట్టిన ప్రభుత్వం ఎంతకంటే ఇంకేం వ్యాఖ్యలు చేస్తుందని మేము అంటున్నాం. ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు రాజధాని ఆంధ్రప్రదేశ్ కాదు ఓల్డ్లోనే నెంబర్ 1గా ఉండాలని తీర్చిదిద్దుతుంటే అది చూడలేక అధికారం పోయి ఏం చెయ్యాలో తెలియక వాళ్ళకి పిచ్చి మాటలు, పనికిమాలిన వాళ్ళందరినీ ఆ డిబేట్కి తీసుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఏమండి, అది సంస్కారం కాదు. కృష్ణరాజు గారికి సంస్కారం కాదు. మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారండి, ఒక భార్య, ఒక అమ్మ, ఒక చెల్లి, ఒక అక్క, అందరూ ఉన్నారు. అందరినీ గుర్తు తెచ్చుకోండి. అంటే నీ ఇంట్లో ఒక రకం, బయట ఇంట్లో ఒక రకం అనే రీతిలో మట్టుకి మాట్లాడొద్దు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే మీకే కాదండి నోరు, మాకు ఉంది, మేము మాట్లాడగలం. కానీ మీకు సంస్కారం లేదని మేము సంస్కారహీనుల్లాగా మాట్లాడటం మాకు పద్ధతి కాదు, మాది ఆ పద్ధతి కూడా కాదని మీకు తెలియజేస్తున్నాం. కానీ 5 సంవత్సరాల్లోనండి ఎన్ని బాధలు పెట్టారు. కానీ ఇవాళ అసలు పత్తితో పరమాణం వండితే తెల్లవారులు చల్లారలేదని చెప్పి పత్తిట్ల మాటలు మాట్లాడుతున్నాడా ఈయన? ఏమండి, ఏదైనా భారతిరెడ్డి గారిని మేము ఒకటే అడుగుతున్నాం, అట్లాంటి వ్యాఖ్యలు చేస్తే మరి సాక్షి ఛానల్ ఏం చేస్తుందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఏమండి, మరి అందగాళ్ళు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నల్లగా బొగ్గు మొహం ఒకటేసుకుని, ఆ కొమ్మినేని శ్రీనివాస్ ఒకడు ఈ పేడ మొహం ఒకటేసుకుని కృష్ణరాజుని ఇద్దరిని కూర్చోబెట్టి నీ పేడ మాటలు మాట్లాడమన్నారా అని చెప్తున్నాం. ఏమండి, దున్నపోతులు అని అంటా కూడా మాకు సంస్కారం అడ్డొచ్చి అంటున్నాం. కానీ దున్నపోతు మాటలు మాట్లాడొద్దు, పందుల్లాగా మాట్లాడొద్దు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. కానీ ఈ మాటలు కనుక ఇంకా ఎక్కువైతే కనుక తగిన చర్య తీసుకుని ఆ సాక్షి ఎండి మరి భారతిరెడ్డి గారి మీద మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం.